కల్పలత అంటే ఏమిటి? ఒక తీగ. మనం పుష్పాలు తీగ అంటారు వాటిని, కల్పలతలు, లతలు అన్నమాట. ఆ లత ఇట్లాగా ఒకదాన్ని అనుసరించి చూడండి మీరు, మల్లెపూలు తీగలు, శంఖం పుష్పాలు తీగలు ఏమిటో లతలు ఏముంటాయి, ఒకదానికొట్టి వేసుకొని వెళ్ళిపోతాను, అల్లుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. భక్తుల యొక్క కోరికలు, ఒక కోరిక తర్వాత మరొక కోరిక, మరొక కోరిక తర్వాత మరొక కోరిక, ఆ కోరిక తర్వాత ఇంకొక కోరిక. ఈ కోరికలు ఎట్లా ఉంటాయట? లత, కల్పలత. ఇక్కడేమన్నదట? కల్పలత వంటిది, ఒట్టి లత కాదు ఇక్కడ. కల్పలత అంటే కల్పవృక్షం, కామధేనువు. కల్పవృక్షం కింద కూర్చుంటే ఏమిస్తుంది? ఏది నువ్వు అనుకుంటే అది ఇచ్చేస్తుంది అంతే. ఏది? కల్పవృక్షం ఉంటుంది. అది ఎక్కడి నుండి వచ్చింది? క్షీరసాగర మథనంలో కల్పవృక్షం ఉద్భవించింది. ఆ కల్పవృక్షం కింద మీరు కానీ కూర్చుంటే, మీరు ఏది అనుకుంటే అది తక్షణంలో మీ కోరిక నెరవేరిపోతుంది. ఇదివరకు ఎక్కడో ఉండేవి అటువంటి, ఇప్పుడు అది ఎక్కడో ఉంటుంది, అడవిల్లోనూ ఎక్కడో దగ్గర ఉంటుంది, అది ఉంటుందన్నమాట. ఒక బాటసారి వెళ్తుంటే ఆనాటి కాలంలో బస్సులు మనకి అవన్నీ లేవు, నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. మంచి ఎండాకాలం చూశాడు, ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలా, కూర్చోవాలని. ఓ పెద్ద చెట్టు కనబడింది, బ్రహ్మాండంగా ఉంది చెట్టు. ఆ లత, ఆ ఆకులు ఎట్లా ఉన్నాయంటే అట్లా మెరిసిపోతున్నాయి. ఆకులే మెరుస్తున్నాయి, పువ్వులు వలె. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కొంతసేపు అయింది. ఆయన హాయిగా ఆ గాలిని పీల్చుకున్నాడు, ఆ నీడని ఆస్వాదించాడు, ఆ చల్లదనాన్ని ఆస్వాదించాడు. కొంతసేపు అయిన తర్వాత ఈ యొక్క అడవిలో నాకు ఒక మంచి భోజనం లభిస్తే బాగుండు అనుకున్నాడు. అంతే. పక్కన ఆయన ముందు భోజనం వచ్చింది, బ్రహ్మాండమైన భోజనం, అద్భుతమైనది. భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఒక మంచి మామిడి పండ్లు ఉంటే బాగుండు, ఈ ఎండాకాలం మామిడి పండ్లు కింద గుర్తు వచ్చి పడిపోయాడు. చూడండి అసలు అనుకున్నాడు. కొంతసేపు అయింది, ఇవన్నీ స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత నిద్ర వస్తున్నది. మనిషి ఎటువంటి వాడంటే, బాగా తిన్న తర్వాత కొద్దిగా పడకముందు ఎట్లా ఉంటాడనంటే, అబ్బో ఇది అన్నం దొరికితే లభిస్తే చాలు అనుకుంటాడు. దొరికిన తర్వాత ఇంకా కొద్దిగా సంధిస్తే, అబ్బో ఇంకా కొద్దిగా ఇది ఉంటే బాగున్నావు అని ఇంకోటి కోరుతుంటుంటాడు. అందుకే అమ్మవారు ఏముంది, భక్తి మత్కల్పలతిక. అట్లా భక్తి మత్కల్పలతిక. ఆ భక్తుల యొక్క కోరికను తీర్చడంలో అనట కల్పలత వంటిదట. ఒక కోరిక తర్వాత ఒక కోరిక తర్వాత మరొకటి, ఈ లైన్ అన్నీ ఏదంటుంటుంటే అవన్నీ తీరిపోతాయట. ఎప్పుడు? ఆ కల్పవృక్షం అనేటువంటి అమ్మవారు ఆ నీడను ఆశ్రయించినప్పుడు. అయితే వీడు కూర్చొని చక్కగా అనుకున్నాడు, ఒక పట్టు పరుపు మంచి ఇది వచ్చి ఉంటే బాగున్నాం అనుకున్నాడు. బ్రహ్మాండమైనటువంటి పట్టి మంచం పరుపు వచ్చింది. నిద్రపోయాడు. ఇంట్లో ఉన్నట్టయితే మా ధర్మపత్ని వచ్చి ఉంటే బాగుంది ఇక్కడికి, ఆ అమ్మ కూడా హాయిగా ఈ చల్లని గాలి అని అనుకున్నాడు. ఈలో ఆ అమ్మ వచ్చింది. అరే ఈ అమ్మ అసలు ఇది ధర్మపత్న, ఇది భూతమా అనుకున్నాడు. అది భూతమైపోయింది. ఇది భూతం నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. ఇక నాటుగా తినేసింది. అదే కల్పవృక్షం. ఏమిటా కల్పవృక్షం? ఈ కోరికలనే కల్పవృక్షం కింద నువ్వు కూర్చున్నావు. ఆశయా బద్ధతే లోక కర్మణ బహుచింతయ ఆయుక్షేణం న జానాతి తస్మాత్ జాగ్రత్త. ఆశ చేత బద్ధుడైపోతున్నాడు మానవుడు. ఎప్పుడు ఆశ చేత బద్ధుడైపోతాడో ఈ అనేకమైన ఈ బంధాలన్నీ మనుషులు ఇరిక్కిపోతాడు బంధాల్లో. ఆశయా బధ్యతే లోక కర్మణ బహుచింతయ. అనేక కర్మలు చేస్తుంటాడు. అంటే అనేక పనులు, ఒక కోరిక నెరవేరాలి, ఆ ఆశ
ఆ ఆశ చేత మరొక పనుల్లో నడిపోయి రకరకాల బంధాల్లో పడిపోయి మునిగిపోతాడు. ఆ మునిగిన తర్వాత ఎప్పుడూ ఒక్కరోజు కొంత అక్కడెక్కడో కొద్దిగా జ్ఞానం లోపల కలిగితే, అరే నేను ఎక్కడ, అసలు ఇది ఏమిటి, అసలు నేను ఎక్కడున్నాను, అసలు ఇదంతా ఏమిటి, జంజాండం ఏమిటి, అసలు నేను ఎక్కడ పడి ఉన్నాను అన్నటువంటి జ్ఞానం అప్పుడు తెలుస్తుంది. అందుకు కాబట్టి ఇక్కడ అమ్మవారు కల్పవృక్షం అంటే మన ఆత్మే ఒక కల్పవృక్షం. నీ మనస్సు ఏది సంకల్పిస్తే అది అయిపోతుంది అంతే. నీ మనస్సుకు అంత శక్తి ఉన్నది. కల్పవృక్షం లాంటిది. ఎవరైనా గాక వాడి మనస్సు అంత గొప్పది, శక్తివంతమైనది. నువ్వు దృఢంగా నిశ్చయమైనటువంటి దీంతో సంకల్పించవనుకో, ఆ సంకల్పం నీకు కొన్ని రోజుల్లో తీరిపోతుంది. అది ఎవరైనా సరే అది దృఢంగా ఉండాలి. ఆ సంకల్పం, మనస్సు అటువంటి గొప్ప శక్తివంతమైనటువంటిది. అయితే ఆ సంకల్పం పైన ఎట్లా ఉండాలా, అచంచలమైనటువంటి నిష్ఠ ఉండాలి. ఇది నేను చేసి తీరుతాను అని అనుకోండి, మీతో నా పని అయి తీరుతుంది. ఈరోజు కాకపోతే మరొక, అది మీ సంకల్పాన్ని బట్టి ఉంటుంది. అది మీ సంకల్పంలో వజ్ర సంకల్పమా, లేకపోతే ఇనుప సంకల్పమా, లేకపోతే రాగి సంకల్పమా. మీ సంకల్పం వజ్ర సంకల్పం అయితే మీ కార్యము 3 రోజుల్లో అయిపోతుంది అంతే. 3 రోజుల్లో మీరు అనుకున్న పని పూర్తి చేసేయగలరు. ఆ సంకల్ప బలం అటువంటిది. మనస్సుకు అంత శక్తి ఉన్నది. మనస్సు అంటే సామాన్యం కాదు. ఈ మనస్సు ద్వారా ఈ జగత్తంతా కూడా వ్యాప్తమై ఉన్నది. ఈ భక్తులు గట ఏది కోరితే అది ఇచ్చేది. అది ఇవ్వడానికి ఎటువంటిది, కల్పవృక్షం. ఆ కల్పవృక్షం అనే లత ఛాయిలో నువ్వు ఉన్నట్టయితే, ఆ అమ్మవారిని నువ్వు ఆశ్రయించినట్టయితే, ఆ భగవంతుడిని మనం ఆశ్రయించినట్టయితే, ఆ భగవంతుని ఆశ్రయించినట్టయితే ఎలా ఆశ్రయించాలా? దేవాలయంకి వెళ్ళాలనంటే ఎట్లా వెళ్ళాలి చెప్పండి? దేవాలయంకి వచ్చారు మీరు, ఎట్లా వెళ్ళాలా? పాదాలకు తట్టెడు బురద, ఒక పేడ, ఇవన్నీ తొక్కుకొని అక్కడ స్నానం చేయకుండా, ఏది లేకుండా, జింపిరి జుత్తు అన్నితో వస్తావా? ఎట్లా వస్తాం? శుద్ధంగా స్నానం చేసుకొని, శుద్ధ స్ఫటిక సంకాసం త్రినేత్రం పంచభక్త్రకం, శుద్ధంగా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, నొసటికి తిలకము, గంధము, నానా రకాలైనటువంటి విభూతి, అట్లాగే మరి వైష్ణవులైతే త్రిపుండ్రాలు ధరించి చక్కనైనటువంటి పుష్పాలు, పండ్లు, ఫలాలు పట్టుకొని ఏ విధంగా అయితే పవిత్రమైన భావంతో వస్తామో దేవాలయానికి రావాలనుకుంటే, అట్లాగే నువ్వు భగవంతుని ఆశ్రయం కావాలంటే, భగవద్ ఆశ్రయాన్ని సంపాదించాలంటే, భగవద్ అనుగ్రహాన్ని సంపాదించాలంటే మనం ఎట్లా ఉండాలా? నిష్కామ కర్మ ఉండాలా. ఏముండాలి? నిష్కామ కర్మ, నిశ్చలమైన భక్తి, నిర్మలమైన జ్ఞానం, మనకి ఎంత వీలైతే అంత సత్యం, ఎంత నువ్వు ఆచరించగలిగే అంత ధర్మం, ఇవన్నీ ఉన్నట్టయితే తప్పక భగవంతుని యొక్క ఆయన ఆశ్రయం కలుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక మనలోనూ రాగము, మాలిన్యము, ద్వేషము, క్రోధము, ఈర్ష్య, అసూయ, మరి రకరకాలైనటువంటివన్నీ మనం పెట్టుకుంటే భగవంతుని దగ్గరున్న భగవంతునికి మనం దూరంగా ఉన్నట్టే. భగవంతుడు దగ్గర ఉన్నాడు కంసుడికి, కానీ ఆ కంసంలో అన్నీ ఉన్నాయి. రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, వీటి వల్ల ఏమైపోయింది? భగవంతుడు దగ్గరున్నా చూడలేకపోయినాడు. దుర్యోధనుడికి దగ్గరున్నా సరే దుర్యోధనుడు గమనించలేకపోయినాడు. చూడండి, భగవంతుడే సాక్షాత్తుగా వచ్చి కురుక్షేత్ర ఆ సమయంలో ఎక్కడ ధృతరాష్ట్రుని యొక్క సభామండపంలో వచ్చి సంధి చేకూరుస్తామని అంటే ఏమైపోయింది? ఈయన్ని
బంధించండి అన్నాడు కృష్ణుడిని, బంధించండి అని. ఆ బంధించేసరికి సరే అయితే నన్ను బంధించగలరా, రండి బంధించండి. చూడండి ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపం, ఆ శక్తి, ఆ తేజస్సును చూడలేకపోయారు. అంటే ఎవరు అజ్ఞానంతో ఉంటారు, ఎవరు పామరత్వంతో కూడుకుంటారో, ఎవరిలోని కల్మషాలు ఉంటాయో ఆ భగవత్ శక్తిని దర్శించలేరు. అక్కడ దర్శించిన వాళ్ళు కేవలం ఎంతమంది? భీష్ముడు, సంజయుడు, తర్వాత ఎవరు? విదురుడు, తర్వాత ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు కూడా అంతగా కనబడలేదు, వాళ్ళ ముగ్గురికే దర్శనమైంది. మరి భగవంతుడు దగ్గరే ఉన్నారు, భగవంతుడితోనే మాట్లాడారు, కానీ ఆ దివ్యత్వము, దివ్యమంగళము దర్శించలేకపోయారు. అందుకు కాబట్టి బుద్ధి నిష్కామం కావాలి. ఎప్పుడైతే అది బుద్ధి మనలో నిష్కామం అయిపోయిందో అప్పుడే భగవంతుడిని మనం ఆశ్రయించగలం.